ఇప్పుడైతే మనం బీర్పూర్ జాతర వెళ్దాం. ఇక్కడ చూడండి చాలా ట్రీస్ ఉన్నాయి, అట్లానే ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మేము గుట్ట మీదకి కార్లో వెళ్తున్నాం. స్టెప్స్ ఎక్కి ఇప్పుడు గుడి పైనకి వెళ్దాం. వెళ్ళే దారిలో చిన్న గాంధీ తాత కనబడ్డాడు ఫ్రెండ్స్. టెంపుల్కి రీచ్ అయ్యాం. రాగానే మాకు దేవుడు బొట్టు పెట్టారు. రాగానే ఇక్కడ టెంపుల్లో చాలా మంది వచ్చారండి. ఇదే అండి కోనేరు. నేను ఇక్కడ చకచక్క నీళ్ళు చల్లుకుంటున్నా. నేను మా చెల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. వామో, ఇక్కడ చాలా మంది వచ్చారు. ఇప్పుడైతే నేను వజ్రస్తంభానికి, హనుమంతునికి, గండదీపానికి మోకుతూ అదే గుడి చుట్టూ తిరుగుతున్నా. ఇక్కడ దేవునికి బియ్యం ఇచ్చాను. ఇప్పుడైతే నేను దర్శనంకి వెళ్తున్నాను. వామో, ఇక్కడ టెంపుల్లో చాలా మంది వచ్చారు. ఇక్కడ నేను మొక్కుకొని సంతోష్ పంతుల్ని ఆశీర్వదించుకున్నాను. బయట కూడా వచ్చేసాను అప్పుడే. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం కొబ్బరికాయ కొడుతున్నా. ఆకలైందని నాకేనా ఫ్రెండ్స్. నేను మా చెల్లె పులిహోర కొనుక్కొని తింటున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ దీన్ని మేకల బొయారం అంటారు. ఇది బండ లోపల ఉందండో. ఇది చాలా భయంగా ఉంది. లోపలికి పోయి మనం వెనకకి చూసినామనుకో వేరే కాడికి మాయమాత. ఈ టెంపుల్ అంతా కొండల మీదనే ఉందండోయ్. ఇక్కడ మా చెల్లె నేను సరదాగా గడిపాం. ఇక్కడ నుంచి కిందికి చూస్తే సూపర్గా ఉంటుంది. ఇదే అండి రథము. దీని మీద దేవుణ్ణి పెట్టి ఊరేగిస్తారు. ఇక్కడ ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. ఇదే అండి బీర్పూర్ జాతర ట్రిప్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.